వైసీపీ నేతలు చెబితే తాను రాజీనామా చేయబోనన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడు బరి తెగించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏకసభ్య కమిషన్ వస్తే తమకు భయం ఏంటని ప్రశ్నించారు. నేను టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే నన్ను రిజైన్ చేయమంటున్నాడు. కనీసం ఒక రోజు, వారం, నెల కూడా నాకు టైం ఇవ్వాల. నువ్వు రిజైన్ చేయి. నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆయన చెప్తే ఒక్క నిమిషం కూడా పట్టదు నాకు. నీకు బుద్ధి ఉంటే, నువ్వు మనిషి అయితే, నిజంగా నీలో సంస్కారం ఉంటే రాజీనామా చేయి. ఎందువల్లంటే నిన్ను ఆయన తీసేసే లోపల రాజీనామా చేస్తే కనీసం కొంచెమన్నా చేసిన తప్పిదాన్ని అంగీకరించినాను అనేటువంటి అర్థమన్నా వస్తుంది. 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. భగవద్గీతలో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ పుస్తకం ఎందుకు మొన్న విసిరేసినాడంటే, అందులో నేనున్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ప్రింటు ఆ తర్వాత అయింది, ఆ సమయంలో ఎన్నికల సమయంలో. అందులో నేను ముందు మాట, అప్పటి ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు మరొక మాట రాశారు. దాన్ని చూసినాడంటే బోర్డులో ఈ 2 నాయనలు ఉన్నాయని విసిరేశాడు. రేపు 1 మ్యాన్ కమిషన్ వస్తుంది. రేపు ఈ 1 మ్యాన్ కమిషన్ వస్తుంది, దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ దొంగలకి డైవర్షన్ పాలిటిక్స్ బాగా వచ్చు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, డైవర్ట్ని ఎట్లా చేయాలో అనేది. ఇది ఒక టాపికా? లేదు, మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ అంట. వాడు రిలీజ్ చేస్తే మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేసి నాకు అర్థం కాల. ఏకసభ్య కమిషన్ వస్తుందని మేము భయపడిపోయి, ఏకసభ్య కమిషన్ వస్తే ఏమవుతుంది? ఏకసభ్య కమిషన్ వస్తే భయపడేదానికి మేము, నీలాంటి వాడు దొరికిపోతాడు కమిషన్లు వేస్తే.